మోడీ గారు వచ్చినాక ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయిండు, ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతి అన్న ఘనత మోడీ గారిది. 33 సంవత్సరాలైంది. ఒక ఎస్టీ కమిషన్ ఉంటుందని కూడా మన వాళ్ళకి తెలియదు. 33 నాడు రవీంద్ర నాయక్ 89లో చేసిండు మన తెలంగాణకి. ఆ తర్వాత ఫస్ట్ టైం తెలుగు వాళ్ళకి నాకు వచ్చింది ఈ కమిషన్ గా. కాబట్టి అందుకే దీని మీద పట్ల ప్రజలకు అవగాహన లేదా అంట. నేను దీని గురించి దీని చట్టబద్ధత ఒక మాట చెప్తామా, నాకు ఎవరు ఏమన్నారు, నేనే ఎవరినైనా అరెస్ట్ చేయాలి, నాకెవడ అరెస్ట్ చేయడు. ఇప్పుడు వీళ్ళు పని చేయలేదు, మీరు అరెస్ట్ చేయిస్తారు. నేను కలెక్టర్ గారికి పిఓ గారికి కూడా చేయిస్తారు. ఇది నాకున్న హక్కు, పవర్. నేను ఒక కోర్ట్ జడ్జి లాంటి, నాకు ఇచ్చిన పవర్ జడ్జి పవర్ ఇచ్చారు. మా ఎస్టీ బిడ్డలకు లోన్ ఇవ్వకున్నా, ఇల్లు ఇవ్వకున్నా, రోడ్ ఇవ్వకున్నా, గల్లీలో ఏది నీళ్ళు ఇవ్వకున్నా, ఇల్లు ఇవ్వకున్నా, ఆఖరి పెన్షన్ ఇవ్వకున్నా, మీకు ఆఖరికి ఆధార్ కార్డు కూడా పెండింగ్ ఉంటే అది కూడా ఇవ్వకుండా మీరు కనుక నాకు కంప్లైంట్ పెడితే నేరుగా వీళ్ళని ఎత్తుకోపోతారు. నేను ఏడికి? ఢిల్లీకి. అర్థమైందా అండి మిత్రులారా? ఇగో ఇట్లాంటి అంటే ఇది నేను కాదమ్మా, కానీ ఇది ఉన్నదని మనకు తెలియదు అంట. పాపం వాళ్ళ తప్పు కాదు అది, అధికారులు నిర్లక్ష్యం. ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఒక విలేజ్ సెక్రటరీ దగ్గర తప్పు జరుగుతుంది. ఫస్ట్ వాడు చక్కగా ఉంటే మండలాధికారి చక్కగా ఉంటాడు, మండలాధికారి చక్కగా ఉంటే జిల్లాధికారి చక్కగా ఉంటాడు. కానీ జిల్లా అధికారి చక్కగా చూసి ఉంటే వాడు చక్కగా ఉండేటోడు. అంటే రివర్స్ కూడా తయారైంది. ఈ విధి విధానాలు పార్షాలిటీ జరుగుతున్నప్పుడు నేను మీకు ఒక్కడే మాట చెప్తున్నా, మీరు మా దగ్గర ఢిల్లీ వరకు రావాల్సిన హుస్సేన్ నాయక్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడిపోయాడు. నేను హుస్సేన్ నాయక్ని ఏడ దెవలాడాను, నన్ను ఎక్కడ దెవలాడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మీ మొబైల్లోనో మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటాయిగా అమ్మా, ఇప్పుడు అన్నీ గల్లీకి ఇచ్చేసిన ఇంటర్నెట్. ఈడ కూర్చొని కూడా యూట్యూబ్లు చూస్తారు. ఈడ కూర్చొని మీరు ఒక కంప్లైంట్ పెట్టచ్చు. అయ్యా నాకు పెద్ద నేను 40 సంవత్సరాలు దాటింది, నాకు పెన్షన్ ఇవ్వట్లేదు బిడ్డ, వీళ్ళకు పలుమార్లు నేను అధికారులకు విన్నమించుకున్నా, పట్టించుకోలేదని ఒక పేపర్ పెట్టు. దాన్ని పెట్టాల్సింది ncstgram.gov.in. ఆన్లైన్ అమ్మా, అంత ఆన్లైన్ జమానా కదా, అంత ఆన్లైన్ కాదు. ncstgram.gov.in. చదువుకున్న పిల్లలకి ఈ మాట, మా మీడియా మిత్రులకి ఈ మాట ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి కొంచెం పబ్లిక్కి చెప్పాలి. ఇది ఒకటి ఉదాహరణకు చెప్పిన. ఒక రాజకీయ నాయకుడు వాని గల్లీలో మాత్రం మంచి రోడ్ వేసుకుంటాడు, పక్కనికి రోడ్ వేయాడు, అప్పుడు పెట్టచ్చు కంప్లైంట్. మీకు ఇంటర్నెట్ సిగ్నల్ ఇంతకుముందు గల్లీలో అడవి దగ్గర ఇంటర్నెట్ సిగ్నల్ లేదు, మొబైల్ సిగ్నల్ ఉందా? మొబైల్ సిగ్నల్ రాకుండా పెట్టచ్చు. మీరు పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా నేను టార్చర్ పెట్టినా నీ కేసును తీసుకోకుండా పెట్టచ్చు. అర్థమైందా? ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా మీరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది, ల్యాండ్ పట్టించుకోవట్లేదు, మీకు పట్టా రాలేదు, పట్టా రాకపోతే పెట్టచ్చు. కానీ పట్టా రాలేదు ఏడి పెట్టారు? జనరల్గా మీకు తెలిసిన విధానం ఏంది, జిల్లా కోర్టుకో హైకోర్టుకి వెళ్తారు. ఆడికి పోతే మనం పెట్టుకోలేము కాబట్టి ఊరు నుండి మండలం వాళ్ళకి పోలేను, హైకోర్టు వరకు పోతామా మనం? ఆడికి పోతే మనం ఫీజులు కట్టుకోగలుగుతామా లాయర్కి? ఆ ₹1 కట్టకుండా పని చేసుకునే అర్హత ఎక్కడుంది? కమిషన్లో ఉంది. ఏడా? మా దగ్గర ఉంది. మా దగ్గరకు వస్తే నేరుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. వీలైతే మీరు రావచ్చు, లేదంటే మీకు ఒక సదుపాయం కల్పిస్తాం. మీరు ఇంటికాడే కూర్చొని వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ ద్వారా మీరు మాట్లాడచ్చు. అధికారులు మాత్రం మా దగ్గర ఉంటారు. ఏడా? ఏదో అన్నావు, ఏదో కంప్లైంట్ వచ్చిందంటే వీళ్ళకి నోటీస్ ఇస్తే ఆ నోటీసు దర్యాప్తు చేసి, ఆ దర్యాప్తు సాల్వ్ అయితే ఈయనే సాల్వ్ చేస్తారు. సాల్వ్ కాకపోతే ఒకవేళ కాదు కుదరదు అనుకో, లేట్ అవుతుంది అనుకో, వాళ్ళు వచ్చి ఆడికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఆడికి ఢిల్లీకి వచ్చి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మిత్రమా, నేను మన అధికారుల గురించి చెప్పట్లేదు, హక్కుల గురించి చెప్తున్నా. పాపం వాళ్ళు ఏం చేయరు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ పాపం అతను నమ్ముకొని పక్క రాష్ట్రం నుండి ఈడికి వచ్చి జాబ్ చేస్తాడు. తను తప్పే ఉంటుంది జనరల్గా, తన ద్వారా అన్నీ పోవాలని రూల్ ఏం లేదు కదా. కాకపోతే మీరు కూడా ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని గ్రామాల్లో కాకపోతే మండలం కాకపోతే జిల్లాకు పోయేది నేర్చుకోరి. మీరు ఒక దగ్గర పోయి పని కాలేదని ఆగిపోకురి. మీరు ఒకటికి ఇద్దరి నుండి ముగ్గురికి అడుగురి. ఇక్కడ కాకపోతే హైదరాబాద్ వరకు వెళ్ళురి. ఈ 4 చోట్ల ఎవడో ఒక ఆఫీసర్ మంచోడు ఉంటాడుగా, ఎవడో కూడా ఉంటాడుగా, పట్టించుకునేటోడు ఉంటాడుగా, అక్కడ మీకు పని అవుతుంది. అప్పటికి కాకపోతే మా దగ్గర రారి. లేదు నేను వెళ్ళలేను, నాకు తెలియదు, తిరగదంటే నా దగ్గర రారి. డైరెక్ట్ నా దగ్గర పేపర్ పంపింది, ఆ తర్వాత మీ దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. ఎవరు?
మీరు ఇంటికాడ నుండి పెట్టరు బాసు, వాళ్ళే వస్తారు మీ దగ్గరికి, మీరు ఎందుకు బాధపడతారు? కాబట్టి ఈ పనులు చేయండి, అలాంటి పనులు చేయాలి, చేయించాలి. మా మీడియా మిత్రులకు మరి చదువుకున్న యువతకి మేము చెప్పే సంకేతం ఒకటే, జాబ్ రాలేదని బాధపడకు, చదువుకోరి, జ్ఞానం కోసం మాత్రమే. జాబ్ వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అనుకో. జాబ్ వస్తే నీ సొసైటీకే యూజ్ చేస్తావు, నీకోసమే. కానీ నువ్వు కనుక చిన్నపాటి బిజినెస్ చేసినావు అనుకో, 10 ఎకరాల తోట పెడితే 10 మందికి జీతగానికి ఇచ్చుకుంటావు, ఇంకేమైనా బిజినెస్ పెడితే ఇంకేమైనా చేయగలుగుతావు. అంతకన్నా కాదంటే ఇప్పుడున్న ఎస్టీ బిడ్డలకు మరి 2 కోట్ల వరకు రాయితీ ఉంది. 2 కోట్లు కనుక లోన్ తీసుకుంటే 50% లోన్ ఉంది, మీకు మాఫీ ఉంది. అలాంటి బ్యాంకర్కి అప్లై చేయండి. బ్యాంకర్ డబ్బులు ఇవ్వకపోతే నాకు లోన్ పెట్టండి, నాకు పెట్టండి కంప్లైంట్, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతా. ఎందుకు రా వాళ్ళు లోన్ అడిగితే నువ్వు ఎందుకు ఇవ్వలేదని. మీకు మరీ ఎస్టీలకైతే 10 లక్షల రూపాయలు ఫ్రీగా లోన్ ఇవ్వాలి, నువ్వు అప్లై చేస్తే ఇచ్చేయాలి. అలానే మీరు కట్టేయాలి, మీరు కట్టకపోతే నెక్స్ట్ లోన్ రాదు. ఒకనాడు గుర్తుపెట్టుకొని, ఒకనాడు ఏం చేసేటోళ్ళు సార్, మీరు లోన్లు కనుక తీసుకోతే, మీరు కట్టకపోతే మీ తలుపులు మలుపులు తీసుకొని పోయేటోళ్ళు, గుర్తుందా? కానీ ఇప్పుడు ఎవరైనా వస్తురా? ఇప్పుడు మోడీ గారు వచ్చినాక అది మొత్తాన్ని బంద్ చేసిండు. మీరు వాళ్ళు లోన్ కట్టకపోతే వదిలేండి బాసు, నెక్స్ట్ లోన్ ఇవ్వకండి, కానీ వాళ్ళని మాత్రం ముట్టుకోకండి అంటుండు. అర్థమైందా? మనం లోన్లు పెంచుకొని లోన్లు కట్టుకోవడం చాలా మంచి పద్ధతి. మీరు బ్యాంకర్కి కన్సల్ట్ అవ్వండి, లోన్లు తీసుకోండి, లోన్ త్రూ ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, బిజినెస్ పెట్టి ఎదగండి బిడ్డ. ఇక్కడ 1 కోటి మంది కనుక చదువుకుంటే 1 కోటి మందికి ఉద్యోగం దొరికే సాధ్యపడదు. దాని కాంపిటీషన్గా ఎదగాలంటే చాలా కష్టమైంది. ఎదిగినా పర్లేదు, రాకున్నా బాధ లేదు, రాలేదని బాధపడద్దు అంటేనే. మీరు బాధపడడం మానేసి బిజినెస్ తరగా బిజినెస్ చేసుకొని ఉన్న ఊర్లో కూడా బతకొచ్చు. గొర్రెల పెంపకం పెట్టచ్చు, గొర్రెల పెంపకం వేసి కోళ్ళ పెంపకం పెట్టచ్చు, బర్రెల షెడ్లు పెట్టచ్చు. ఈడ ఏరియా ఎంత బాగుంది, నేను చూసిన ఇవాళ చాలా గ్రీనరీ, చాలా బాగుంది. అలాంటి వాటిని మీకు ఎప్పుడో ఎవరెవరైనా సపోర్ట్ చేస్తారు, మీరు చేస్తారు. కాబట్టి ఇలాంటి పెట్టుకొని బతకండి, ఏమి బాధపడకండి. ఇంకేమైనా కావాలంటే ఇండియా దాటాలి అంటే ఇంగ్లీష్ కావాలి, ఇండియాలో ఉండాలి, హిందీ కావాలి, తెలంగాణలో ఉండిపోతా అంటే తెలుగు వస్తే సరిపోద్ది. తెలుగు మరి దేశం దాటి పోవాలంటే ఏం కావాలా? ఉన్న ఊర్లో బతుకుతే అయితే అదే బయట వరకు పోవాల్సి వస్తుంది. మీ పిల్లల్ని కూడా మీరు బయట వరకు పంపించాలి. ఉన్న ఊర్లోనే కట్టడి చేయకూరి, బయట వరకు తిప్పుని. సొసైటీలో ఎంత తిరుగుతే ఎంత నాలెడ్జ్, ఎంత తిరుగుతే అంత అవగాహన, అది మీరు కల్పిస్తూ పని చేయాలని, మీరు కూడా అవగాహన కలవాలని, మా ఎస్టీ కమిషన్ గురించి మీకు చెప్పాలని ఇంత దూరం వచ్చా. ముందు మొత్తం తిరుగుతా, కానీ ఒక్క మాత్రం చాలా బాగా సంతోషకరం ఏంటంటే, నేను పక్క రాష్ట్రాల్లో తిరుగుతా, ఈ దేశం మొత్తం తిరుగుతా, ఈ దేశం మొత్తం తిరుగుతున్నా. ఇగో ఇవాళ ఈడ ఉన్నానా, రేపటి వరకు సార్ ఆపిండు కంట్రోల్. ఎల్లుండి నుండి మిజోరాం పోతా, మిజోరాం నుండి గోవా వెళ్ళిపోతా. పాప ఎక్కడ పోయినా నాకు అన్లిమిటెడ్ ఫ్లైట్లు, ఉన్న ఖర్చులు మొదలు గవర్నమెంట్ భరించి. ఎందుకంటే మా ప్రజలకు పని చేయాలని, ఎంత తిరిగితే వాళ్ళకి అంత అవగాహన. ఇవాళ ఇంతమంది కూర్చున్నారు, ఇంతో కొంత నేర్చుకుని, ఎవరికో ఒక కష్టం ఉంటుంది. ఆ రోజు నా దగ్గర ఏదో ఒక పని చేయించుకుంటారు అంటున్నా. కాబట్టి ఈ పనులు చేయించుకుంటా మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం తీసుకొని, మీకు ఏమైనా కావాలనుకున్నా, ఏం చేయాలనుకైనా మీ పిఓ గారు ఎటాకు మీ దగ్గర బడ్జెట్ ఎటాకు లేదు, పాపం మీరు ఏం చేయగలుగుతారు. 10 సంవత్సరాల దౌర్భాగ్యం ఏంటంటే, ఆనాడు పిఓ గారితో ప్రతి పని అయ్యేది మనకు. చిన్న వస్తువుతో సహా, తాడ్పత్రితో సహా, ట్రాక్టర్ వరకు, బాయి మోటార్తో సహా అన్ని కూడా పిఓ గారితో పని అయ్యేది. గుర్తుందా మీకు? అవునా కదా? ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్ త్రూ మొత్తం పని ఆడనే అయ్యేది. కానీ ఇలా ఉందా? పాత దౌర్భాగ్యుడు 1 రూపాయి లేకుండా చేసిపోయింది, వాళ్ళకి అసలు ఏమీ లేకుండా చేసిపోయింది. పేరుకు పిఓ పెట్టేసిరు, ఏమీ లేకుండా. ఇప్పుడున్న గవర్నమెంట్ మారి ఏదైనా ఇవ్వగలుగుతాడంటే వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. పాపం వాళ్ళు కూడా పిల్లలకి ఎడ్యుకేషన్కి కూడా సరైన సప్లై ఇవ్వాలంటే, డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. అంటే ఇది చాలా దౌర్భాగ్యం. ఇది కూడా మారాలి. దీని మీద కూడా మేము కంప్లైంట్ పెట్టినాం, పని చేసినాం. ఏంటంటే మీకు ఇలా పెట్టే ముందు ఒక మాట చెప్తా. ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నాను పెద్ద పోకడ మాటలు మాట్లాడతారు సార్. ఎంత బాధాకరం అంటే, ఎస్టీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదాహరణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మనకు 5% రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్సీలకి 10% ఇచ్చారు, గౌడ బీసీకి 15% రిజర్వేషన్ ఇచ్చారు. 15% రిజర్వేషన్ ఇస్తే మాకు ఎస్టీలు ఉన్న ఏరియాలో ఏజెన్సీ ప్రాంతాలలో 100% రిజర్వేషన్ మాదేగా. దాని పీసా చట్టం ప్రకారం మాకే వస్తుందిగా, వాస్తవం కదా? ఇది పోయినాక 5% ఇవ్వాలా, ఇది కలిపి 5%?
అంత తొండి సార్, ఎస్టీలని తొండి చేస్తారు.